హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, టీఎంసీ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకునే అవసరం లేకుండానే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 34,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అలాగే అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసినట్లయితే వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకి కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లిక్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం నుంచి వాకిన్ ఎంట్రీ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో విశాఖపట్నం క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రాజెక్టుల యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనమాట, 5 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసినట్లయితే కంప్యూటర్ కోర్సు సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటుగా ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ సంబంధించి నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే హెల్త్ కేర్ సెటప్ సంబంధించి 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. వీరి శాలరీ వచ్చేసి 21,100 రూపాయల నుంచి 30,000 రూపాయలకు మెన్షన్ చేశారు. ఇక అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనమాట, ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి ఇక్కడ 2 రకాల క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. సో సైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. అలాగే మాస్టర్స్ క్వాలిఫికేషన్ అభ్యర్థులకు వచ్చేసి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఆ క్వాలిఫికేషన్స్ కూడా మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా మాస్టర్స్ ఇన్ ఎపిడెమాలజీ, అలాగే మాస్టర్స్ ఇన్ పాపులేషన్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులకు వచ్చేసి ఈ యొక్క ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు మెన్షన్ చేశారు. అలాగే వీరికి 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అది కూడా క్యాన్సర్ రిజిస్ట్రీ లేదా క్యాన్సర్ రీసెర్చ్ వర్కర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక వీరి శాలరీ వచ్చేసి 34,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు మెన్షన్ చేశారనమాట. అలాగే మొదటికి ఈ ఉద్యోగాలు వచ్చేసి 6 months కాలాన్ని తీసుకుంటున్నారు. తర్వాత అవసరాన్ని బట్టి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి అప్లికేషన్ కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని 1 set of జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, అలానే రిలీవింగ్, లాస్ట్ 3 months పే స్లిప్స్, ఇంకా మన ప్రూఫ్ ఆఫ్ ఐడి కార్డ్స్ ఏమైనా తీసుకొని కూడా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి మీరు కాంటాక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలాగే మీరు చేయాల్సినటువంటి జాబ్స్ డిస్క్రిప్షన్ గురించి ఒక మెన్షన్ చేశారు. మొదటిగా చూసినట్టయితే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనమాట. వీరి ఉద్యోగాలు వచ్చేసి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్, పిహెచ్సి కావచ్చు, సిహెచ్సి కావచ్చు, గ్రామ పంచాయతీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, నర్సింగ్ హోమ్స్ కావచ్చు, ఏదైనా వివిధ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ పేషెంట్ల యొక్క డేటాను కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కలెక్ట్ చేసుకున్న డేటాని కన్ఫర్మేషన్ కోసం వాళ్ళ హోమ్ విజిట్స్ కూడా వెళ్ళి డేటాను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కన్ఫర్మ్ చేసుకున్న డేటాను వచ్చేసి క్యాన్సర్ రిజిస్ట్రీలో మనం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అలా తర్వాత డూప్లికేట్స్ ఇలాంటి డేటా రాకుండా క్వాలిటీగా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక అలాంటి పేషెంట్స్ సంబంధించిన హోమ్ విజిట్స్, టెలిఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళని ఫాలో చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సో అలాగే డేటా ఎంట్రీ, అలాగే అనాలిసిస్లో అసిస్టెన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనమాట. వీరికి వచ్చేసి కంప్లీట్గా వీరు తెచ్చినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా డూప్లికేట్స్ లేకుండా క్వాలిటీగా చూసుకుంటూ ఉండాలి. అలా డేటా ఎంట్రీ అనాలిసిస్లో వీరు అసిస్టెన్స్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. వీరు ఏదైతే డేటాను తీసుకొస్తారో వీరు వచ్చేసి డేటాను ప్రతిదీ కూడా ఎంట్రీ చేసి దానిలో క్వాలిటీగా చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరమైతే డేటా కలెక్షన్ కూడా వెళ్లాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ రకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే సో వాకిన్ డేట్ కూడా మెన్షన్ చేశారు. మనకు వచ్చేసి 25/2020 అనమాట. అంటే ఈ నెల 20వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అడ్రస్ కనుక చూసినట్లయితే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం, ఈ యొక్క అడ్రస్లో వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్, ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.